హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. అండ్ ఈరోజు మా ఫ్రెండ్ పెళ్లి కూతురు ఫంక్షన్ అనమాట. మా ఫ్రెండ్కి చాలా పద్ధతులన్నీ కూడా మాకు వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ ఫంక్షన్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి అయితే స్టార్ట్ అయింది. అయితే మార్నింగ్ 6 o'clock అయితే వెళ్ళాను. పెళ్లి పందిరి ఇవన్నీ కూడా అయితే వేసేసి అయితే ఉన్నారు ఈ రోజు నుంచి. అండ్ చాలా పెళ్ళికి అందం ఇంటి ముందర పెళ్లి పందిరి ఇవన్నీయే కదా. అండ్ ఇక్కడైతే నేను వచ్చేసరికి తనకైతే రెడీ అయిపోయి కూర్చొని అయితే ఉంది. అండ్ ఇక్కడైతే వాళ్ళ అత్తమ్మ వాళ్ళు తాళి కూడా అయితే కట్టేశారంట. అండ్ ఈ ట్రెడిషన్ చూసేదానికి నేను చాలా ఎక్సైట్ అయ్యి వచ్చాను. మనకేంటంటే పెళ్ళిలోనే కదా పసుపు తాడు అనేది కడతారు. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ తనకి నూనె నలుగు ఇంకేదో కూడా 3 o'clock నుంచి జరిగాయంట. అండ్ అక్కడ నలుగు పెట్టేశాక తనకైతే ఇక్కడ 6 to 6:30 మధ్యలో ముహూర్తం ఉంటే పెళ్లి కొడుకు వాళ్ళ మదర్ అయితే తనకైతే పసుపు తాడు అబ్బాయి సైడ్ది కడతారంట, ఇంకా అమ్మాయి సైడ్ది పెళ్ళిలో కడతారంట. 2 తాళిబొట్లు అయితే ఉంటాయి కదా. సో అది మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ మదర్ అయితే ఆ ముహూర్తంలో అయితే కట్టేశారు. ఇంకా తను చాలా ఎమోషనల్ అయితే అయిపోయింది. చాలా యాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. తన ఫేస్ అంతా తన కళ్ళు చూస్తూ ఉంటేనే అర్థమైపోద్ది. సగం మేకప్ అంతా పోయి కళ్ళంతా కూడా అలా అయిపోయింది. ఇంకా ఏడ్చి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అయితే ఎమోషనల్ అయిపోయారు. నేనైతే వెళ్ళేసరికి తాళి అంతా కూడా కట్టేశారంట. ఇంకొక 20 minutes అయితే లేట్ అయిపోయాను. ఇంకా ఆటోలో వెళ్ళి అక్కడ వెళ్ళడం వల్ల ఇంకక్కడైతే పెళ్లి కొడుకు కూడా ఈరోజు అయితే వచ్చాడనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి ఇంకా తన్ని ఇంకా ఫొటోస్ అయితే తీస్తూ అయితే ఉన్నారు. అండ్ పాపం తనైతే ఇంక ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల సరిగ్గా కూడా రెడీ అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ కదా, నూనె నలుగు, మళ్ళీ హెడ్ బాత్ చేసి మళ్ళీ వేరే శారీ మార్చుకొని మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ దీనికి కూర్చోవడం ఈ ముహూర్తంకి అలాగా. అండ్ తనైతే ఇంకా షార్ట్ టైంలో మళ్ళీ అయితే యూఎస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంక ఇది అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అనమాట. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది అబ్బాయి వాళ్ళ మదర్ అండ్ పెళ్లి కొడుకు వాళ్ళ ఫాదర్ అండ్ పెళ్లి కొడుకు వాళ్ళ మదర్. అండ్ వీళ్ళందరూ కూడా ఇంకా అంత తాళి అన్నీ కట్టేశాక ఈ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాక మనం పెళ్ళిలో ఎలా అయితే తనతో అయితే ఫొటోస్ అయితే తీసుకుంటామో ఇంకా అలా అయితే ఫొటోస్ అయితే అందరూ అయితే దిగుతున్నారు. ఇంకా 1 by 1 తనకు అక్షంతలు వేసి ఇంకా పన్నీర్ ఇవన్నీ అయితే చల్లి అలాగా. అండ్ ఇలా అయితే జరుగుతూ అయితే ఉన్నదనమాట. మేము 3 members ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము. పెళ్లి కొడుకు సైడ్ నుంచి వీళ్ళు చెన్నైలో ఉంటారు కదా, వాళ్ళ సైడ్ నుంచి కొంతమంది రిలేటివ్స్ అయితే వచ్చారనమాట. వాళ్ళందరూ కూడా ఇంకా వీళ్ళిద్దరితో ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము కూడా వాళ్ళతో ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా చెన్నై నుంచి వచ్చారు పెళ్లి కొడుకు సైడ్ నుంచి ఇంకా కొన్ని మెంబర్స్ అంతా కూడా మళ్ళీ అయితే వెళ్ళిపోయారనమాట. ఇది ఈ ఫంక్షన్కి మాత్రమే ఉంది. తన పెళ్లి కూతురు ఈవెంట్కి అయితే ఉండలేదు. ఇంకా మార్నింగ్ అయితే వచ్చేసి ఇంక ఇలా వెళ్ళిపోయారు. ఎదురింట్లోనే యశ్వంతి వాళ్ళ ఎదురింట్లోనే వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు అయితే ఉంటారనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా ప్రధానం అనేది కూడా ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా అందరూ కూడా పెళ్లి కొడుకు వాళ్ళు తెచ్చినవి ఫ్రూట్స్ అండ్ ఇవన్నీ ఉంటాయి కదా, స్వీట్స్, సాంగ్యం అంతా తీసుకొని ఇంకా వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నారనమాట. తన పూలమాలలు ఇవన్నీ అయితే తీసుకొని ఇక్కడ వాళ్ళతో అయితే తీసుకొని అయితే వెళ్తూ అయితే ఉన్నారు. ఇది కూడా అయితే మీరు చూడండి. కూడా కవర్ చేసేదానికి అవ్వలేదు ఎందుకంటే ఫ్రంట్కి వెళ్ళి అడ్డంగా ఉంది. వాళ్ళవి జస్ట్ ఆపోజిట్ హౌసెసే అనమాట. ఎదురెళ్ళలే. ఇంకా ఇక్కడ అన్నీ తీసుకొని వాళ్ళ ఇంటి ముందర ఇంకా మేళాలతో తీసుకొని వెళ్తూ ఇంకా ఫోటోగ్రాఫర్స్ అంతా లైన్గా నిల్చోపెట్టి ఇంకా ఫొటోస్ అయితే తీస్తూ అయితే ఉన్నారనమాట. ఇంకా మమ్మల్ని కూడా ఇంకా ఆంటీ వాళ్ళు మీరు కూడా ఏదో ఒక తాంబూలం ఇచ్చారు, ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్, చాక్లెట్స్ అవి. ఇంకా మేము కూడా అయితే తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాం. నేను అండ్ మా ఫ్రెండ్స్ నెల్లూరులో 3 అయితే ఉన్నాం నాతో పాటు కలిపి. ఇంకా వాళ్ళు కూడా నాకంటే ముందరే వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఆ తాళి కట్టే ఇది మిస్ అయిపోయారంట. ఇక్కడైతే మేము తెచ్చినవన్నీ కూడా ఇంకా తన ముందర పెట్టి ఇంకా తన చేతికి అయితే ఇచ్చామన్నమాట. అలా తాకిచ్చి ఇంకా అన్నీ కూడా ఇంకా కింద అయితే పెట్టేశాము. ఇలా అయితే ప్రధానం అయితే జరిగింది. యాక్చువల్గా అయితే మా సైడ్ ఇంకా పెళ్లి కూతురు రేపు పెళ్ళి అనగా ఈరోజు నైట్ కానీ లేకపోతే పెళ్ళి రోజే కొంచెం ముహూర్తం టైంకి బిఫోర్ కానీ ఒక పూజారి వచ్చి ఇలా
ప్రదానం అనేది మేము చేసుకుంటామన్నమాట. ఇప్పుడైతే తినకి ఇలా అయితే జరిగింది. మొత్తం చాలా కొత్తగా అయితే జరిగిందనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ కొత్తగా అయితే ఉండింది. చాలా లాంగ్ ప్రాసెస్. యాక్చువల్గా 1:00 ఏమో లేసిందంట తను నైట్. ఇంకా నూనె నలుగు ఇంకా తెలిసిందే కదా, బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ వరుసగా ఉంటే అసలు రెస్ట్ కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఎర్లీగా నిద్రపోయి ఉండాల్సిందే. అంటే బిఫోర్ డేనే మెహందీ పెట్టుకున్నాను అని అయితే చెప్తూ అయితే ఉండింది ఇంకా తను. ఇంక ఇది ఇంట్లో పైన అయితే ఇంకా పెళ్లి కూతురు ఫంక్షన్ అనమాట. వాళ్ళ ఇంటి పైనే ఫంక్షన్ హాల్ అయితే ఉంది. వాళ్ళది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అనమాట. అందరూ అక్కడే ఉంటారు పైన కింద అలాగా. ఇంక ఇక్కడ మేమే అనమాట ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటూ అయితే ఉన్నాం. మేము ముగ్గురం మాత్రమే వెళ్ళాము చెన్నైలో. అండ్ ఇక్కడైతే నేను మళ్ళీ అయితే ఇంటికైతే వెళ్ళిపోతూ అయితే ఉన్నాను. అమ్మ అయితే వర్కింగ్ మామ్ కాబట్టి మా మదరు ఇంకా ఇంట్లో ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా వేదిక ఒక్కటే ఉంది. నేను వచ్చే టైంకి నిద్రపోతూ అయితే ఉండిందనమాట. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి నేను తన్ని రెడీ చేసి బాత్ చేయించి ఇంకా టిఫిన్ పెట్టి ఇంకా మళ్ళీ అయితే ఆటోలో అయితే ర్యాపిడో బుక్ చేసేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ అయితే ఉన్నాను. అండ్ ఇక్కడికైతే వచ్చేసరికి ఇంకా తను పూజలో అయితే ఇంకా మళ్ళీ రెడీ అయ్యి ఇంకా శారీ చేంజ్ చేసుకొని ఇంకా గౌరీ పూజ అయితే చేస్తున్నదనమాట. ఇంకా నేను వచ్చేసరికి అది కూడా మిడిల్లో అయితే ఉండింది. ఆ పూజ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందంట. ఇంకా అందరూ అక్షంతలు వేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు అయితే వెళ్ళి. ఇంకా నేను ఆ మూమెంట్స్ని కూడా అయితే కొంచెం అయితే క్యాప్చర్ చేశాను. మా ఫ్రెండ్స్ని అయితే షూట్ చేయమన్నాను. మొత్తం అక్కడ అవ్వలేదురా, చాలామంది ఉన్నారు క్యాప్చర్ చేసేదానికి, అడ్డంగా ఉన్నది హాల్లో ఎంటర్ అవ్వాలంటేనే అని చెప్పారు. సో నాకు కుదిరినంత వరకు అయితే నేను వచ్చేసరికి చేశాను. మా ఫ్రెండ్ ఇలా చూస్తూ ఉంటే చాలా కొత్తగా, చాలా అలసిపోయి అయ్యో పాపం అసలు ఇన్ని ఫంక్షన్స్ ఒకే రోజా అని కూడా అనిపించింది. నాకైతే ఇలా అయితే లేదనమాట. నూనె నలుగు, గంధపు నలుగు, పెళ్ళి, ప్రధానం, రిసెప్షన్స్ ఇవే అనమాట. మంగళస్థానాలు ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అయితే షెడ్యూల్డ్ అయితే చేసుకున్నాము. తినక అన్నీ ఒకే రోజులో వాళ్ళ ఫ్యామిలీలో అందరిని అడిగాను. అందరికీ ఇలానే జరిగిందంట. అందరం 1:00 లేస్తాము, ఇలానే ఉంటుంది మాకు అందరికీ కూడా అని అయితే చెప్పారు. ఇలా అయితే జరుగుతుంది. ఇక్కడ యశ్వంతి వాళ్ళ పేరెంట్స్ అనమాట. గౌరీ పూజలో ఇంకా స్వామికి ఇంకా ఇస్తారు కదా తాంబూలం ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళ అక్షంతలు అయితే వేసి ఇంకా ఫార్మాలిటీస్ కొన్ని కంప్లీట్ చేసి ఇంకైతే చేస్తారు. ఈ శారీతోనే అయితే పెళ్లి కూతురు ఫంక్షన్కి కొంచెం చేంజ్ చేసి మళ్ళీ టచ్అప్ చేసి పెళ్లి కూతురు ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయింది. అయితే వేరే శారీ అయితే చేంజ్ చేసుకోవాలని అయితే అనుకున్నదంట. మళ్ళీ వచ్చి అవసరం లేదులే, నేను ఇలానే కూర్చునేస్తాను పెళ్లి కూతురు ఫంక్షన్కి కూడా ఇంకా అని చెప్పి ఇంకా కొంచెం మాత్రం చేంజ్ చేసుకుంది. ఇంకా సేమ్ అదే జ్యువెలరీతో కొంచెం టచ్అప్ చేసుకొని ఇంకా బ్యూటీషియన్స్ కూడా అయితే వెళ్ళిపోయారు తనకి అంతా కూడా రెడీ చేసేసి. ఇంకా మేమే తనకి ఇంకా హెల్ప్ కావాలంటే కొన్ని అయితే చేస్తున్నాం. ఇంక ఇక్కడైతే వాళ్ళ ఇంటి పైనే ఫంక్షన్ హాల్ అని చెప్పాను కదా, ఇంకా వాళ్ళ ఇంటి పైకి అయితే తీసుకొని వెళ్తున్నారనమాట అందరు కూడా. ఇంకా మేము కూడా తనకైతే ఆంటీ వాళ్ళకి అలా అయితే కొన్ని పైకి తీసుకొని వెళ్ళి ఫ్లవర్స్ అలాంటివి అయితే పైకి తీసుకొని వెళ్ళి అయితే పెడుతూ అయితే ఉన్నాము. ఇక్కడైతే డెకరేషన్ అయితే చాలా ఇస్తరాకులు ఇలా చాలా ట్రెడిషనల్ వేలో అయితే అనిపించింది. ఆ బుట్టల్లో ఇలా ఫ్లవర్స్గా అలాగా చాలా బాగా నచ్చింది. ఆ పెళ్లి కూతురు సెటప్, డాల్స్ ఉంటాయి కదా ఇప్పుడు అంతా పెళ్లి కూతురులా కూర్చోవడం, ఇవన్నీ కూడా చాలా బాగుంది యూనిక్గా. అండ్ ఇలా అయితే ఉన్నదన్నమాట డెకరేషన్. అండ్ ఇక్కడ పెళ్లి కూతురు డాల్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి పైనే ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్. అన్నీ కూడా ఏమైనా కావాలన్నా కిందకి వెళ్ళేసి మళ్ళీ తెచ్చేసుకోవచ్చు. వీళ్ళందరి ఫంక్షన్స్ కూడా ఇలా ఇక్కడే జరుగుతాయి అనమాట. ఫంక్షన్స్కి అయితే బయట ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తిని చెప్తూ ఉండింది తన చిన్నప్పటి నుంచి హాఫ్ సారీ ఫంక్షన్స్ కానీ వాళ్ళ సిస్టర్ హాఫ్ సారీ ఫంక్షన్స్ కానీ అన్నీ ఇక్కడే జరిగాయి, పైనే జరిగాయి అని చెప్పి బాగా అనిపించింది. అండ్ వీళ్ళకి ఇక్కడే అనమాట మనం ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే రూమ్స్ అయితే ఉంటాయి కదా అందరికీ, 4 ఫ్యామిలీస్కి 4 రూమ్స్, దాంట్లో మళ్ళీ కాట్స్ అన్నీ కూడా ఫర్నిష్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే మళ్ళీ గ్రూమ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ, పెళ్ళికొడుకు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అయితే మళ్ళీ చెన్నై అయితే రిటర్న్ అయితే అయిపోయారు. అండ్ ఇక్కడైతే వాళ్ళకి మళ్ళీ ఇక్కడ
వీడియో కాల్ అయితే చేసి అయితే చూపిస్తూ అయితే ఉన్నారనమాట. అండ్ మేము కూడా మా ఫ్రెండ్స్కి వీడియో కాల్ అయితే చేసి అయితే చూపించాము. ఇంకా రాలేని వాళ్ళు అయితే ఉంటారు కదా మా ఫ్రెండ్స్, ఇక్కడైతే మేమైతే చూస్తూ అయితే ఉన్నామన్నమాట. వీళ్ళు కూడా కొంతమంది అయితే పిలిచారు. మళ్ళీ రిసెప్షన్ ఉంది నెల్లూరులోనే. వేదిక కూడా అయితే కూర్చున్నదనమాట. ఇంకా వాళ్ళ మామయ్య వాళ్ళ కూతురు పక్కన ఉండేది, ఇంకా తోడి పెళ్లి కూతురుగా కూర్చుంది. ఇంకా మా వేదికని కూడా అయితే ఒక 2 minutes అయితే కూర్చుంది తన పక్కన. తనే పిలిచింది అనమాట, రా అంటే తను ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోయింది. ఇంకా తనకు కూడా పన్నీర్ ఇలాంటివన్నీ చల్లుతూ ఉంటే ఇలా కొత్తగా అయితే చూస్తూ అయితే ఉన్నదనమాట. కాసేపు అయితే కూర్చుంది, మళ్ళీ ఇంకా దిగేసి ఇంకా అమ్మ అమ్మ అని చెప్పైతే నా దగ్గరికి అయితే వచ్చేసింది ఇంకా మా వేదిక కూడా. అండ్ ఇలా అయితే జరుగుతూ అయితే ఉన్నదన్నమాట. మా ఫ్రెండ్ నలుగులు ఇవన్నీ కూడా. అండ్ ఒక్కొక్కరు నలుగులు అని పిలుస్తారు, ఒక్కొక్కరు పెళ్లి కూతురు ఫంక్షన్ అని పిలుస్తారు అలాగా. అండ్ ఇక్కడే వెనకాలే ఇక్కడ ఫుడ్కి అంతా కూడా అయితే పెట్టారు. ఇంక ఇక్కడ వీళ్ళ కజిన్స్ అందరూ కూడా అయితే తనతో ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళైతే కొన్ని షార్ట్స్ అండ్ మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నారనమాట వీళ్ళ కజిన్స్తో. మీరు ఫోటోనేనా ఇంకా ఏమైనా షార్ట్స్ లాగా అలా అంటే వాళ్ళు వీడియో మేక్ చేసేదానికి లాస్ట్లో అలాగా. పెళ్ళిలో సేమ్ ఏజ్ ఆఫ్ కజిన్స్ అలా ఉంటే అంతా బాగుంటుంది. ఒకే ఏజ్ గ్రూప్కి అన్నీ షేర్ చేసుకుంటూ కానీ హెల్పింగ్కి కానీ అట్లాగా ఇలాగైతే జరుగుతూ ఉంది మా ఫ్రెండ్ బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ అనమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ మర్చిపోకుండా కమెంట్ కూడా అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.